అయ్యా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే గతంలో ప్రజాస్వామ్యం లేనట్టుగా అరాచక ప్రభుత్వం ఉన్నట్టుగా మీరు చెప్పినటువంటి మాటలు మరి ఈరోజు నడుస్తున్నది ఏంది అని అడుగుతున్నా. మరి గత ప్రభుత్వంలో అరాచక పాలన ఉంటే ఇప్పుడు కూడా అదే అరాచక పాలన నడుస్తూ ఉంది కదా. మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది? మీరు పునరుద్ధరణ చేస్తామన్నటువంటి ప్రజాస్వామ్యం ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈరోజు కూడా అదే అరాచకం, అదే నియంత పాలన, అదే పోకడలు, అదే అప్రజాస్వామ్యం కాదని అడుగుతున్నా. అంతేకాదు అఖిల పక్షము వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ రకంగానైతే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అఖిల పక్షం వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులే, పూర్వ విద్యార్థులే. అదే మాదిరిగా ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను చదువుకున్న వారు ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు రేపు అల్యూమ్ని జరిగితే ఏ ముఖం పెట్టుకొని మీరు సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళగలుగుతారు? ఈరోజు ఎందుకని ఆపుతలేరు? నిజంగా మీ క్యాబినెట్లో ఏకాభిప్రాయం ఉన్నదా ఈ అమ్మకం మీద? ఏకాభిప్రాయం ఉంటే మరి దీంట్లో క్యాబినెట్లో అప్రూవల్ తీసుకున్నారా? మరి ఏకాభిప్రాయం ఉన్నదా లేదా అన్న సంగతి బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఒక్క అంగుళం కూడా భూమి మనం చెబుతుంటే ముఖ్యమంత్రి గారు మేము ఖచ్చితంగా తెగ నమ్ముకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం వెనుక మీ మధ్యలో ఏకాభిప్రాయం లేదు అని స్పష్టమవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు? ఎవరిని మెప్పు కోసం అమ్ముతున్నారు? మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ ఆయన పేరేందా, రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా. మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? 40,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం 20,000 కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు 20,000 కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎట్టి పరిస్థితిలో మీ పదవి కాపాడుకోవడం కోసం, మీ రోబోట్ని మెప్పు కోసం, మీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. దానికోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి ఈరోజు మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించి మీరు తెగ నమ్ముకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ కూడా దొంగ ఏడుపేడుస్తున్నది. నిన్ననట యూనివర్సిటీ విద్యార్థులు పిలిపించుకున్నారంట కేటీఆర్. అయ్యా కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు? నీవే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చావు కదా ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని అధికారం ఉన్నప్పుడు నువ్వు అఫిడవిట్ ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలుస్తున్నావు? మీరిద్దరూ కలిసి ఆడుతున్న జగన్ నాటకమే.